నేటి యోబు ఆనుమూలు గ్రామం నందు యోబు అని ఒక మనుషుడును. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతునై దేవుని యందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి ఒక కుమారుడును ఒక కుమార్తెను ఉండిరి. అతడు ఐఏఎస్ ఉద్యోగం చేయుచు గ్రామంలో సుమారు 100 ఎకరాల వ్యవసాయము, 500 గేదెల డైరీ ఫారం మరియు 3 రైస్ మిల్ కలిగి బహుమంది అనేవారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక కానుమూలు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. యోబు కుటుంబము వచ్చుట. పిల్లలు త్వరగా రండి, ప్రార్థనకు సమయం అవుతుంది. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది స్థుతులు, స్తోత్రాలయ్యా. గత కాలము నుండి మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈరోజు మేము చేయు పనులన్నిటిలో మీ ఆత్మను తోడుగా ఉంచి, అలాగే మేము వెళ్ళి వచ్చు ప్రయాణం అంతటిలో మీ కాపుదల మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏంటమ్మా ఎప్పుడు చూడు ప్రార్థన ప్రార్థన ఎందుకంటావు? ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం ఆయనే మనకు ఆధారం. కాబట్టి మీరు కూడా ఎప్పుడు ప్రార్థనని మర్చిపోవద్దు, సరేనా? అలాగే నాన్న. సరే సరే, లేవండి, ఇంకా స్కూల్కి రెడీ అవుతారు కానీ. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. లక్ష్మి, నన్నెవరూ గుర్తుపట్టలేదా? లేదా గుర్తుపట్టినట్టు నటిస్తున్నారా? నన్నెవరో గుర్తుపట్టలేదా? మీకు వ్యాధులు పుట్టించేది నేనే, మీరు బాధపడుతుంటే నవ్వుకునేది నేనే. మీ లూసిఫర్. నాకు లోపల మనసంతా సంతోషంతో ఎంత బాగుంటుందో. మీకు ఆస్తులు లేకుండా చేసి ఆర్థిక ఇబ్బందులు పెట్టి కష్టాలు పెట్టేది నేనే. నువ్వు సుఖంగా ఉంటే నువ్వు చూసి ఏడ్చేది నేనే. అమ్మో అమ్మో అమ్మో, ఇప్పటికే మీతో మాట్లాడి 1 నిమిషం టైం వేస్ట్ చేశా. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది, ఆయన కలిసాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. డోంట్ మిస్ ఇట్, వెయిట్ ఫర్ మీ. యోబు ఉద్యోగాన్ని నుంచి తిరిగి వచ్చుట. ఈ రోజులో ఆఫీస్లో అంతా మంచిగా జరిగింది, ఆ దేవునికి స్తోత్రం. ఏమండి వచ్చేసారా? మంచినీళ్ళు ఏమన్నా తీసుకుంటారా? కాఫీ నీళ్ళు కూడా. సర్లే అండి, మీరు అడిగినా అడగకపోయినా ఇవ్వాలి. అయ్యండి వస్తున్నానండి. ఏమయ్యా రాము, ఏంటి ఎలా వచ్చావు? అయ్యా, వ్యవసాయం అంతా బాగా జరుగుతుంది అయ్యా. మంచిది. కుప్పలు అయిపోయాయి, కొంచెం డబ్బులు ఇస్తే కూలీలకి ఇచ్చేస్తానండి. సరే, నేను గుమస్తాకి చెప్తాను, ఆయన దగ్గర తీసుకోండి. అలాగేనండి. వెళ్ళిరండి. అమ్మగారండి, ఉంటా. పోరారే. సార్, గుడ్ ఈవినింగ్ సార్. మేనేజర్ గారు రండి, కూర్చోండి. అమ్మాయి, మేనేజర్ గారు వచ్చారు, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. మేనేజర్ గారు, ఇంకా ఎలా సాగుతుందండి మన రైస్ మిల్లు? దేవుడి దేవుళ్ళ అంతా బాగానే జరుగుతుంది సార్. మంచిదండి. అవును, అడగడం మర్చిపోయాను, మన స్టాక్స్ గురించి. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే సార్, అంతా బాగానే ఉంది. అంతా దేవుడు ఉన్నంత వరకు మంచిగానే జరుగుతుందిలేండి. ఎస్ సార్. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. సరే సార్. అమ్మాయి, చెప్పండి. రాత్రి అవుతుంది, ప్రార్థనకు సమయం అవుతుంది, పిల్లల్ని పిలు. పిల్లలు రెండమ్మా. ముందుగా పాటతో ప్రారంభిద్దాం, సరేనా? అలాగేనండి.
నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. అనుదినమును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము. అనుదినమును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరత మా ప్రభుని చిత్తము అనుకరింతుము కనులలో. దేవుడు నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఇప్పుడు బైబిల్ చదువుకుందాం. పిల్లలు నిన్న ఏ అధ్యాయం వరకు చదువుకున్నామమ్మా? నిన్న కీర్తనలు 22 దాకా చదువుకున్నామమ్మా. ఈరోజు 23 నుంచి మొదలు పెడదామా? పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నియమాన బట్టి నిత్య మార్గంలో నిన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలే అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. అమ్మా, చెప్పమ్మా. నిన్న నాన్న చేశారు కదా, ఈరోజు నువ్వే అమ్మా ప్రార్థన చేయాల్సింది. అలాగేనమ్మా, చేద్దాం. ప్రార్థన. మిక్కిలి గనుడవైన నా ప్రభువా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఉదయకాలం అంతా నా కుటుంబాన్ని, నా భర్తని ప్రభువా, పిల్లల్ని కాచి కాపాడి ప్రభువా, నీ సేవలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవా, మా పని పాటల్లో తోడైన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవా, పగలు మొదలుకొని ఈ టైంలో కూడా నీవు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. దేవా, ఈ రాత్రి కూడా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని మీ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలను మీరు క్షమించండి. మమ్మల్ని శోధన లేక దుష్టులను తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి కాపాడును గాక. ఆమేన్. చివరిగా ఒక పాట పాడుకుందామమ్మా పడుకునే ముందు. దేవకావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము. ఆపదల్మము అంటకుండను కాపుగాచి నిద్ర కలుగజేయుము. పండియుండగా పాము తేలులను గండములను తొలగజేసి కాయమో ప్రభు. దుష్ట స్వప్నమును దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయమో ప్రభు. దేవకావవే రాత్రి మమ్ములను నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము. ఆమేన్. లేవండమ్మా, భోజనం చేద్దాం. చాలా ఆలస్యమైంది. భోజనం చేసి రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, పడుకోండి. అపాయింట్మెంట్ చెప్పానే ఈయనతోనే అల్లాడిస్తా ప్రభు పాదవల్ల చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నా. బ్యాక్ పెయిన్ క్షమించండి.
ప్రభు ప్రభు ఏంటి రమ్మన్నారట? అయినా మీరు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి వీళ్ళందరికీ మంచి ఆయుష్, మంచి జీవితం అన్నీ ఇచ్చారు ప్రభు. కానీ వీళ్ళు మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు ప్రభు. ఒకసారి మీ కంటి చూపుని వాళ్ళ మీద అలా వదిలి నాశనం చేశాను ప్రభు. ప్రాబ్లం సాల్వ్ అంతే, ఏమి ఉండదు. ఒక దెబ్బ పోతారంటే అందరూ దరిద్రం అయిపోతుంది. అయినా ప్రభు ఏంటి ప్రభు, ఈ జనం గురించా నువ్వు నన్ను దూరం పెడతావు? ఈ జనం గురించా నాతో పోరాడుతున్నావు? ప్రభు అలా చూడమాకు ప్రభు. ఇప్పటికే సగం బొగ్గయ్యా, ఇంకా పూర్తిగా చూస్తే మసైపోను. ఏంటి ప్రభు రమ్మన్నారంట? సాతానా, ఎస్ మై నేమ్ ఇస్ సాతాన్. సాతాన్ ప్రభు. నా కుమారుడు యోబుని చూసావా? చూసా, గుండ్రంగా ఉన్నాడు పైనుంచి కిందాక. అడగా చూసా. నా యందు భయభక్తులు కలిగి అన్నిటిలో నాకే ప్రథమ స్థానం ఇస్తున్నాడు. ఎందుకు ఎత్తాడు నన్ను అడుగు, నేను చెప్తా. ఊరికే ఇస్తున్నాడంటే ఎందుకు ఇవ్వడు? మంచి ఉద్యోగం ఇచ్చావు, రత్నం లాంటి భార్యలు ఇచ్చావు, బంగారం లాంటి కొడుకులను ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అంతస్తు ఇచ్చావు. బంధుగలాన్ని అందరినీ దగ్గర పెట్టి దాని చుట్టూ నీ రక్షణ వేసి కాచి కాపాడితే నీకు కాకపోతే నాకు మొక్కుతాడా? అవన్నీ తీసేచ్చుడు, అల్లాడిస్తా, దద్దల్లాడిస్తా, దెబ్బట 4 రోజుల్లో దేవుడు నా పక్క అని పారిపోయిస్తా. ఒకవేళ పారిపోకపోతే నేను నువ్వు నీ వాడి గేటని ఓ శాస్త్రాన్ని నమస్కారం చేసుకుని దూరంగా లేదనుకో అప్పుడు ఉంటది. అతని ప్రాణం తప్ప అన్నీ నీ వశమునున్నవి. యోబు పర్మిషన్ గ్రాంటెడ్. ఇక ఉండరా, నీకు చూపిస్తా నా తడాక దడ్డ. ఎక్కడున్నావు యోబు? కమాన్, వస్తున్నా నేను ఆకాశంలో. యోయో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పిల్లలు త్వరగా రండి, ప్రార్థనకు సమయం అవుతుంది. త్వరగా రండి పిల్లలు. ఏంటి నాన్న పొద్దున్నే లేపుతున్నావు? నీకు ఎంత నిద్రపోయినా చాలదులే అమ్మా. ముందుగా ఓ పాటతో ప్రారంభించుకుందాం. దేవకావవే నేడు మమ్ములను నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదల్మము అండగుండను, రావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడు చేయగా, సూటి అయిన ధ్రువ మాకు చూపుము ప్రభు. చెడ్డ కార్యము చేయకుండను, దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ధరించుము. దేవకావవే నేడు మమ్ములను నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ప్రార్థన. స్తోత్రం 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 ప్రభు. మిక్కిలి గెనడువైన సింహాసనాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలమంతి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నా భార్య బిడ్డల గురించి ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. వారిరువురికి మంచి ఆరోగ్యం, శక్తి, బలము దయచేయండి ప్రభువా. అయ్యా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చుచుండగా నీ కాపుదల దయచేయండి. చేసే పనంతట్లో మీరే తోడుగా ఉంది. మేము వెళ్ళి వచ్చు ప్రయాణం అంతట్లో నీ కాపుదల మా అందరి మీద దయచేసి ఎల్లవేళలా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుమని నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోబు ప్రార్థన చేస్తున్నావా? నీకొందరోయ్ చిగా. సరే పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది, పదండి. ఏమండి మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. పిల్లలు, లక్ష్మి ఫైల్ ఎక్కడ లక్ష్మి పెట్టాను మీరు కనిపించట్లేదు. ఎప్పుడు కనపడతారు. అయ్యో, అమ్మగారు వస్తున్నాను. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళవే, కనబడవు. ఎక్కడ ఉంటావో అర్థం కాదు, మాయాలోకం.
యోబు యోబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ పిలుచుంటే నేనే వచ్చేవాడిని కదా సార్. సార్ ప్లీజ్ కూర్చోండి సార్. నువ్వు ఇక ఆఫీస్కి రానక్కర్లేదు. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. సార్ ఏం జరిగింది సార్? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా సార్? నువ్వు ఈ ఉద్యోగం కోసం దొంగదారిలో లంచం ఇచ్చి సంపాదించావని తెలిసింది. ఈ ఉద్యోగంలో నువ్వు లేవు ఇంకా. సార్ నేను అలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు సార్. నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నన్ను నమ్మండి సార్. ప్రమాణాలు ఇవేం నాకు చెప్పకు, ఎంక్వైరీలో తెలుసుకో. అయ్యా ఏం జరుగుతుందో నాకు. ఫస్ట్ వికెట్ డౌన్. ఏమండి, ఏం జరుగుతుందండి? ఏమైంది? ఎందుకో తెలీదు, నన్ను ఆఫీస్లో సస్పెండ్ చేశారంట. ఏమైందండి? ఏం జరుగుతుందో నాకేం తెలియట్లేదు. సార్ మేనేజర్ గారు ఏమైందండి? మన షేర్స్ అన్నీ పడిపోయాయి సార్. అయ్యో ఏసయ్య ఏం మాట్లాడుతున్నారండి? అదంతా పక్కన పెడితే షార్ట్ సర్క్యూట్ వచ్చి మన రైస్ మిల్లులు, మన డైరీ ఫారంలు మొత్తం తగలబడిపోయాయి సార్. చూడా వాటి నుండి తప్పించుకుని నేను ఒక్కదాన్నే బయటపడ్డాను సార్. సారీ సార్. ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం బాధపడకండి. సెకండ్ వికెట్ డౌన్. అయ్యా 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 ఏమైంది రాము? ఏం జరిగింది? అయ్యా మన పొలాలు మొత్తం నాశనం అయిపోయాయి అయ్యా. ఏం మాట్లాడుతున్నావు రాము? మన కుప్పలు మొత్తం కాలిపోయాయి అయ్యా. ఇది చెప్తా ఒక్కనే మిగిలినయ్యా. ఏసయ్యా ఇక్కడే ఉన్నాను. ఏమైంది? అయ్యో పిల్లలు 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 చెప్పి చావే. స్కూల్కి వెళ్తుంటే లారీ వచ్చి గుర్తేసిందండి. అయ్యో చెప్పడానికి వచ్చానండి. నేనేం పాపం చేశానయ్యా? నాకే ఎలా జరుగుతుంది? నేను ఆ తల్లి గర్భమున దిగంబరినే వచ్చి తిరిగి ఆ తల్లి గర్భమునకి దిగంబరినే వెళ్ళేదను. యెహోవా ఇచ్చిన ప్రాణము ఆ యెహోవాని తీసుకొనుము. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఏంటి నిన్ను ఇంతలా చదిస్తుంటే ఇంకా యేసు యేసు అంటావరా? యోబు నీకు అలవాడిస్తా. మీరు లేవండి. పిల్లలు ఎక్కడున్నారో చూద్దాం. ఏమైందో ఏంటో, ఎక్కడున్నారు? కళ్ళు తిరుగుతుంది. ఏమండి ఏమండి? అయ్యో ఏం జరుగుతుంది? ఏమండి ఏమండి లేవండి. ఏమైందండి? ఏమైందో తెలియట్లేదు. హాస్పిటల్కి తీసుకెళ్తా. హాస్పిటల్కి వచ్చుట. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏమైందమ్మా? మా ఆయనకి ఏదో అయ్యిందండి. కళ్ళు పడిపోతున్నాడు. కూర్చోబెట్టండి. తండ్రి జాగ్రత్త. పేషెంట్ పేరేంటి? యోబు అండి. యోబు గారు ఏమైంది? ఎందుకో తెలియట్లేదండి. కళ్ళు తిరుగుతుంది. ఎందుకు ఒళ్ళంతా విపరీతంగా మంటలు వస్తున్నాయండి. ఏంటి మచ్చలు? ఉదయం నుంచి అలాగే ఉన్నాయండి. ఒక్కసారి చూడరా. బ్లడ్ తీసి రిపోర్ట్స్ పంపించు ఇమీడియట్గా. ఏసయ్యా ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్ గారు? ఇది చాలా డేంజరస్ వైరస్ అండి, ఎబోలా. అయ్యో దీనికి అసలు ట్రీట్మెంటే లేదు. ఇప్పుడు ఎలా అండి? ఇది ఇప్పటి వరకు జపాన్లో, అమెరికాలో మాత్రమే పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి అసలు ట్రీట్మెంటే లేదు. ట్రీట్మెంట్ ఏం లేకపోతే ఈయన 4 రోజుల కంటే బతకడండి. తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఏం జరిగినా అంతా దేవుని చిత్తమే. ఏది చేసినా దేవుడి కోసమే, దేవుడి కోసమే. ఎవర్రా యోబు? ఇంకా ముందుందిరా, నీకు ముందుంది ముసళ్ళ పండుగ. పిల్లలు పోయారు, అందరూ పోయారు, ఇంకా కుదిరాల ఎలోకే. ఇప్పుడు ఉంది అసలు విషయం. ఇప్పుడు తొక్క తీసి ఎండగడతా, తొక్క తీసేసి ఆనందిస్తా. ఎట్టగా తెలుసా? అబ్బా అబ్బా
ఇప్పుడు నా కడుపు చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఆడు ఏడుతున్నాడుగా, ఆడు ఏడితే నాకు ఆనందమే ఆనందం. ఎవరిని పట్టుకునేది? ఎవరు? నా దేవుడు. ఇంకా ఏం దేవుడు? బిడ్డను చంపారు, ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇక్కడితో ఆపుతారా? ఆపరా? జపం చేస్తున్నారు ఎందుకు? దేవుడు ఏం చేశాడు మన కోసం? బిడ్డను చంపేశాడండి. అలా మాట్లాడుకో. ఎలా మాట్లాడకు? మీకు ఇంకా తెలియకపోతే ఎలా? అలా అనొద్దు. దేవుడు ఏం చేసినా అది మనకు మంచిది కదా. నీకు అన్నీ మంచివే, అన్నీ మంచివే. పిల్లలు ఉండరు, నేను ఉండను, అది కూడా మంచిది. మీ చావు మీరు చావండి, మీ వ్యాధితో ఇలాగే పోండి. నేను మాత్రం మళ్ళీ మీ వైపుకి రాను. లాగేసా. ఇప్పుడు యోబు అంతరాడైపోయింది. ఇప్పుడు ఇంకా ఈజీ. ఇప్పుడు ముగ్గురు ప్రవేశపెట్టాలి. తొక్కది చెండేరు. అరే యోబు ఉద్యోగం పోయిందంట్రా. ఆస్తి కూడా పోయిందంట్రా, నేను పేపర్లో చూసా. అవునరా, ఆడి పిల్లలు కూడా చచ్చిపోయారంట్రా, నేను పేపర్లో చదివాను. ఎంతైనా ఫ్రెండ్ కదరా. పదండ్రా వెళ్ళండి, పండ్రా వెళ్ళా దగ్గరికి వెళ్దాం. యోబు, యోబు నువ్వేనా? యోబు, 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 యోబు. ఒరే మన యోబేరా, వీటితో పాటు కూర్చొని 4 మాటలు చెప్తాం. కూర్చోండ్రా. అరే యోబు, నువ్వు ఎంతమందిని బలపరచావు, ఎంతమందికి బుద్ధి చెప్పు. నువ్వేంట్రా సమస్య రాగానే ఎలా అయిపోయావు? నీ దేవుడైన యెహోవాకు మొరపెట్టురా, నీ మొర తీరుస్తాడు. అంటే నేను ఆ దేవునికి ప్రార్థన చేయట్లేదంటున్నావారా? నా మొర ఆ దేవుడు ఆలకిస్తాడు. నా మరణం కూడా ఈ సమయంలో నాకు సంతోషమేనేరా. యోబు, మాకు ఎన్ని మాటలు చెప్పావు యోబు. ఏంటి యోబు నువ్వు ఇప్పుడు ఎలా అయిపోయావు? నువ్వు నీ పిల్లలు దేవుడి దృష్టిలో తప్పు చేసి ఉంటారు, అందుకే నీకు ఈ స్థితి పట్టింది. అవును, మనిషి అన్నవాడు ఎవడ తప్పు చేయడు కనుక అందుకేనేమో నాకు ఈ గది పెట్టింది. అయినా ఈ ప్రశ్న నా దేవుడు అడిగిన నా దగ్గర సమాధానం లేదు. నువ్వు ప్రతిదానికి సమాధానం చెప్పాలరా యోబు. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారా? నీ గురించి నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావరా యోబు? ఆయన కార్యాలు నువ్వు గుర్తించగలవరా? అవును, మీరే కదా ఈ లోకంలో నాకన్నా పెద్ద జ్ఞానులు. అవునులే, ఏమన్నా అంటారు. నా విషయంలో అందరి ముందు నన్ను జోకండి చేశారు. మీరే దీనికి కారణం అంతా. నీ మాటలు నీ పాపాన్ని పెంచుతున్నాయిరా. నీకు నువ్వే నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. అసలు మాకు తెలిసి నీకేం తెలుసు? అవును, నాకేమీ తెలియదు లేరా, అన్నీ మీకే తెలుసు కదా. మీరే చెప్పండి మరి. నువ్వు మాట్లాడటం ఆపితే మేము మాట్లాడుతూ యోగు. పాపాత్ముడికి ఇలాంటి స్థితే పట్టింది, దేవుడు ఇలాంటి వ్యాధే ఇస్తాడు. ఇంకా చాలు, ఆపండి, దయచేసి ఆపండి. ఇంకా మీ మాటలతో నన్ను ఇంకా చంపుతూ. ఇప్పటికే నా బంధుమిత్రులు నన్ను అందరూ అసహించుకుంటున్నారు. నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా బిడ్డలు కాకుండా పోయారు. వెళ్ళిపోండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. వెళ్ళిపోండి. దుష్టులకు విజయం కొంత మాత్రమేరా యోగు, భక్తిహీనులకు సంతోషం కొంత మేరకేరా. అరే మన మాటలు చెడ్డగా ఉన్నాయిరా, పదండ్రా పోదాం.
రేయ్, యోబు, ఎంత చేసినా దేవుడు దేవుడు అంటావేంట్రా? ఇక నిన్ను చదివేది నేనే. వస్తున్నా. ప్రభు ఆపమగాడు, చంపేస్తా. ప్రభు ప్రభు నాపుకో, వీడిని చంపేస్తా. ఎంత చేసినా దేవుడు దేవుడు మాకు తెలియదు దేవుడా. చంపేస్తా ప్రభు. ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకో ప్రభు. వీడిని నా కాలు కింద తొక్కుతా. యోబు, లెమ్ము. నీ దుఃఖం అంతటిని నేను చూచి తిని నిన్ను స్వస్థపరుస్తున్నాను. నేను మళ్ళీ మునుపట్ల మారిపోయానంటే అంత మాయలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను నమ్ముకున్న నా జనులు ఎన్నటికీ శోధింపబడరు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడను నేనే. అల్ఫా ఓమేగా అనువాడను నేనే. నాకు మళ్ళీ ఆ దేవుడు నాకు పునర్జన్మనిచ్చినందుకు ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఏమండి, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. మీరు బాధలో ఉండగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోయానండి. క్షమించండి. అయ్యో పర్లేదు, అంతా దేవుని చిత్తమే కదా. అవునండి, దేవుడే లేకపోతే మనం ఇంకా ఇలా ఉండేవాళ్ళం కాదండి. నాకు సంతోషమే. యేసయ్యా, ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. యోబు గారు, సార్ సార్ ఎక్కడున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్లీజ్ సార్ కూర్చోండి. సార్, మేము చేసిన ఎంక్వైరీలో మీరు నిర్దోషి అని తేలింది. మీకు ప్రమోషన్గా చీఫ్ సెక్రటరీగా కూడా ఇచ్చారు. ఇది కూడా అపాయింట్మెంట్ ఆర్డర్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను తిరిగి కోల్పోయిన ఉద్యోగం కానీ ఈసారి నాకు రెండంతలుగా తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసావా, నాకు చీఫ్ సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. చూడు. అవునండి, ఎవరైతే మనల్ని తిట్టారో నిర్దోషి అన్నారో వాళ్ళే రుజువు చేస్తున్నారు. స్తోత్రం స్తోత్రం. సార్, గుడ్ న్యూస్ సార్. మేనేజర్ గారు చెప్పండి. మన షేర్స్ అన్నీ పెరిగాయి సార్. షార్ట్ సర్క్యూట్ అయిన వాటన్నిటికీ ఇన్సూరెన్స్ వచ్చింది. అంతా దేవుని చిత్తమేనండి. ఎస్ సార్. దేవునికి స్తోత్రం. తిరిగి నాకు ఒకరిని ప్రసాదించినందుకు ఆ దేవునికి స్తోత్రం ప్రభా. నేను కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇచ్చారు. మీకే వేలాది వందనాలు ప్రభా. స్తోత్రం 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 నాయన. స్తోత్రం ప్రభా. యోబు, యోబు, ఫ్రెండ్స్ నన్ను క్షమించి యోబు. పర్లేదు పర్లేదు, యోబు క్షమించురా. ఏం పర్లేదు. మీరు నా స్నేహితులే కదా. నాకు మీరు అన్నందుకు ఏం బాధలేదు. అయినా మీరు అనేది నా మంచి కొరకే కదా. యోబు, నాకు అదే చాలు. ఇంత బాధ ఎలా తట్టుకోగలిగావు యోబు? కష్టంలో కూడా నాకు ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు. నాకు బాధ అయినా ఎప్పుడైనా సరే నాకు ఒక పాట పాడడం నాకు చాలా ఆనందం. ఆ పాట ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు,
మరేమి చేయగలరు? భయమేమీ లేదు నాకు. నేనెంత శోధించినా, ఎంత భయపెట్టినా, ఎంత తొక్కినా, ఎంత నరికినా దేవుణ్ణి విడవలేదు యోబు. దేవుని యందు నిలిచాడు యోబు. అందరి మనసుల్ని గెలిచాడు యోబు. మిమ్మల్ని ఏడిపించిన నా గతి అదో గతి. నా వెంబడి మీరు రావద్దు. చెప్తున్నా కదా, నాతో పాటు సహజీవనం అస్సలు చేయొద్దు. యోబు వలే ఉండాలా. యోబు వలే ప్రార్థన చేసే కుటుంబంలో మీ కుటుంబం మారాలా. ఉదయాన్న ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. రోజుకు 3 పూటలు 7 సార్లు స్తుతి చేసిన దావీదు వలె మీరు కూడా ప్రార్థనా పరులుగా ఉండి నా వెంబడి రాకోకుండా యోబు వలె ఉంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చిన్న నాటిక.